ఫస్ట్ అలా కూర్చొని అడ్డగతి కదలకుండా మెదలకుండా క్యారెక్టర్ అడ్డంగతి అది యూట్యూబ్లో మళ్ళీ కుదరదు. అది నువ్వు నిలిగా తీస్తే యూట్యూబ్లో పెట్టడానికి కుదరదు. అడ్డంగతి డ్రింక్ అసలు చేయకూడదు. కాలు స్మోకింగ్ ఇలాంటివి చేయకూడదు. ఒక రకంగా చెప్పాలంటే పుట్టినప్పుడు ఎంత శుద్ధంగా ఉంటాడో పిల్లవాడు అంత శుద్ధంగా ఉండాలి. ఏనన్నా అయితే ఇక్కడ మనకు యో వేదాదౌ స్వరక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరశుమహేశ్వర. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడు చెప్తారు. శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, నేను ఏ సాధన చేస్తే జ్ఞానం పొందుతాను, ఏ సాధన చేస్తే మనస్సు వశమవుతుంది, ఏ సాధన చేస్తే మనస్సు నిర్మలమైన శాంతిస్తుంది, ఏ సాధన చేస్తే నేను పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకుంటాను, ఏ సాధన చేస్తే నాలో ఉన్న నేను అంటే నా శరీరంలో ఉన్న నేను విశ్వంలో ఉన్న నేను నాకు ఎలాగ కనెక్ట్ అవుతాను. అర్థమైంది కదా? విశ్వం అంతటా నేనే ఉన్నది. సకల చరాచర జీవరాశులు ఎందు ఉన్నది నేనే. మమాత్మ సర్వభూతాత్మ. అది ఆయనే కాదు, నీ ఆత్మ నాలో ఉన్నది, నా ఆత్మ నీలో ఉన్నది. నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే ఆత్మ. అందుకు కృష్ణుడు మమాత్మ సర్వభూతాత్మ అని చెప్పారు. అందుకే ఇక్కడ గురువు శిష్యుడు, శిష్యుడు గురించి గురువు, గురువు గురించి శిష్యుడు. విశ్వ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరంజ్యోతిని స్తుతిస్తారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. నేను ఆ విశ్వ చైతన్యాన్ని తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాను. అలాంటి నా శిష్యుడు కూడా నా మిత్రుడు. ఆ జ్యోతిస్వరూపుడు ఆ పరమాత్మను నేను దర్శించినట్లుగా నా శిష్యుడు దర్శించాలి అని గురువు శిష్యుడి గురించి ప్రార్థించాలి, శిష్యుడు గురువు గురించి ప్రార్థించాలి. శిష్యుడికి అటు గురువుకి మూలం అదే కదా కదా. నీకు నాకు జగద్గురువు ఎవరు? ఆది గురువు ఎవరు? సదాశివుడు. ఆయనే కదా పార్వతీదేవికి మొత్తం సమస్త యోగ సాధన గురించి చెప్పినటువంటిది. ధరించాలి. అందుకే అడుగుతుంది, కేన మార్గేణ భోస్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్ కృపాం కురుమే స్వామిన్ నమామి చరణౌతవ. ఏ పరమేశ్వర, ఏ సాధన చేస్తే నేను జ్ఞానం పొందుతాను, ఏ జ్ఞానం చేస్తే నాలో ఉన్న పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నన్ను నేను తెలుసుకోగలుగుతాను. నా శరీరం ప్రకృతి, నా శరీరము ప్రకృతి. ఈ ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడు, ఆయనే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మాన్ని నేను ఏం చేస్తే తెలుసుకోగలను? నాకు చెప్పండి. లోకోపకారార్థం ప్రశ్న. నువ్వు అడిగినటువంటి ప్రశ్న నువ్వు అడగాలని నిన్ను సంకల్పించింది నేనే పార్వతి. నువ్వు అడిగితేనే నేను చెప్తాను. ఇది లోకోపకారార్థం, లోకానికి ఉపకారార్థం. నీలో స్ఫురింపజేసింది నేనే, కాబట్టి నీకు తప్పనిసరిగా చెప్తాను. అలా ఈ విద్య ప్రాణం అంతటా ఉన్నది. ప్రాణం నీలో ఉన్నది ప్రాణం, బయట ఉన్నది ప్రాణం, లోపల ఉన్నది ప్రాణం. ప్రాణం అంతటా ప్రాణం. ఇందు కలడు అందు లేడని సందేహం వలదు. చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతక చూసినా అందందే కలడు. నువ్వు సావధానంగా కూర్చుని నేను చెప్పింది వింటూ నువ్వు అభ్యాసం చేస్తే నీకే కనిపిస్తుంది. అది నువ్వు దర్శించాలి, నువ్వే దర్శించాలి. నువ్వు దర్శించిన విషయాన్ని ఎదురుడికి చెప్పిన అర్థం కాదు. వాడు దర్శిస్తే వాడికి తెలుసు. అందుకే
దర్శించుకోవడానికి బయట కాదుగా. అంతర్ముఖోహమస్యామి యోగేనాంతర్ముఖి బుద్ధిస్తతో నాశయతే మత. లోపల దర్శించవలసింది. ఇడాపింగళ నాడులు 2 ఉన్నాయి కదా, అందుకే యోవేదాదౌ స్వర ప్రోక్తు అంటున్నాడు. ఈ ప్రాణాపాన అపాన ప్రాణం, ఈ 2 ప్రాణాలు 2 నాడులు ఒక చోట టచ్ అవుతాయి. అలా టచ్ అయినప్పుడు ఒక స్పార్క్ వస్తుంది. 2 కాయిన్లు బయట మనకు వర్షం కురిసే ముందు మెరుపు వస్తే ఎలాగ మెరుపు వస్తుందో అలాగ ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపును దర్శించి అలాగా దానిలోనే ఆడు లీనమైపోయి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు. అది సమాధి. అంతేగాని బయట లైట్ ఇచ్చుకొని లైట్ ఇచ్చుకోవాలంటే అలా కుదురుతుంది. ఇది కృత్రిమం. కనుక లోపల దర్శించడానికి, లోపల తెలుసుకోవడానికి ఈ సాధన అంతర్ముఖంగా ఆ అంతర్ముఖంగా ఆ ఉండేటువంటి ఆ పరమాత్మ దర్శనం అయ్యేంతవరకు ఖచ్చితంగా దర్శనమవుతుంది. నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ జోడించుకోవడానికి చెప్పాలి. ఇది శాస్త్రం, నా అనుభవం, గురువు చెప్పింది. ఈ 3 ఒకటి చేసి చెప్పాలి. ఈ 3ట్లో ఏది లేకపోయినా అది చెప్పడానికి కూడా శాస్త్ర ప్రమాణం కోల్పోయినట్టు లెక్క. అంతే కదా. అందుచేత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గర్భిణస్త సునిశ్వై స్వభాకేశ పండితా సందర్శన